హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు షోరూమ్కి వచ్చి మనకి కావాల్సిన బైక్ గురించి కనుక్కున్నాం అనమాట. ప్రజెంట్ వాళ్ళేమో ఇక్కడ లేదు టెస్ట్ డ్రైవ్కి అని చెప్పారు. ఇంకో చోట అని ఉందని చెప్పారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. పదండి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. వెళ్తున్న దారిలో మాట్లాడుకుందాం, ఓకేనా? కానీ ఇలాగ బండి స్టార్ట్ చేసి ఇలా కొంచెం ముందుకు వెళ్ళాలని లేదు, ఎందుకో సడన్గా ఒక పాట గుర్తొచ్చింది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి సాంగ్ అయితే ప్లే చేయను. ఓకే, సారీ. మరి టాపిక్ అంటే మనకి అడ్వెంచర్ బైక్ కావాలనుకుంటున్నా, అలాగే ఆఫ్ రోడ్ వెహికల్ కూడా కావాలనుకుంటున్నా. ఈ రెండిటికి కాంబినేషన్గా చూడాలి. ఏం దక్క, ఎక్కడికి వెళ్ళిపోతావు? నేనే వెళ్ళలేకపోతున్నాను, లోపల నుంచి నువ్వు వెళ్ళిపోతావు అంట. ఓకే, మనం కూడా ట్రై చేద్దాం. అక్క తొందరగా వెళ్ళు. అక్క అయితే మొత్తానికి వెళ్ళిపోయింది. మనం కూడా వెళ్దాం, ట్రై చేద్దాం అనుకుంటున్నా. కానీ ఈ రెండు బుల్డోజర్లు కదలట్లేదే. ఇలా వెళ్తే అది తగిలిస్తుంది, అలా వెళ్తే ఇది తగిలిస్తుంది. ఓరే ఎందుకురా అంత. మొత్తానికైతే మనం ఆ బుల్డోజర్ని దాటేసి వచ్చేసామన్నమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్నా కానీ మనం అనుకున్న షోరూమ్ వస్తుంది. అప్పుడు ఏ బైకో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగో మన షోరూమ్ అయితే వచ్చేసింది. ఇప్పటికే అర్థమైపోవాలి అందరికీ. ఎస్ ఫ్రెండ్స్, మనమైతే హీరో షోరూమ్కి వచ్చాం. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి వచ్చాం. ఓకే, మనమైతే ఇప్పుడు గోప్రోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే గోప్రోలోకి వచ్చేసాం. పదండి వెళ్దాం. కానీ బండి మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి పికప్ అందుకుంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ తీసుకొని మీకు మొత్తం అవుట్లుక్ మొత్తం అంతా చూపిస్తాను. ఓకే, మనమైతే కొంచెం ముందుకు వచ్చి టర్నింగ్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ మనకు వచ్చాయి. చాలా బాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇదొకటి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ ఆగి మొత్తం అంతా చూపిస్తాను. అయ్యో అంకుల్, అర్రే అంకుల్ గారు వెళ్ళారా, తొందరగా వెళ్ళాలి. అంకుల్ ఓకేనా, బాగానే ఉందా? ఏమంకుల్ అడుగుతా అంటే పట్టించుకోరు. ఓకే, ఇది మొత్తం అంతా రికార్డ్ అయింది. పాపం పరువు మొత్తం పోయింది, ఏం చూస్తాం. ఓకే, మనమైతే ఒకసారి బండి మొత్తం అంతా చూపిద్దాం. ఈ లుక్ కూడా చాలా బాగుంది, నాకు హైట్ కూడా బాగా సెట్ అయింది. అయ్యో అంకుల్ వెళ్ళిపోయారు. ఓకే, మనకెందుకు, మనమైతే ఒకసారి ఫోటో తీద్దాం. ఫోటో తీసి ఎలా ఉంది, మనకి ఫోటోగ్రఫీ కూడా ఇంట్రెస్ట్ కదా, అది కూడా ఒకసారి చూసుకోవచ్చు, మనకి సెట్ అవుతుందా లేదా అనేది. కరెక్ట్గా వచ్చింది ఫోటో మటుకు, ఎక్సలెంట్. ఓకే, మనమైతే ఒకసారి ఎగ్జాస్ట్ కూడా వినిపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంకా టెస్ట్ డ్రైవ్ చేశాను. పల్లె ఉంది బండి మటుకు, హైలైట్గా ఉంది. ఆఫ్ రోడింగ్కి కరెక్ట్గా సరిపోద్ది బైక్. ఈ ఫ్యూల్ ఇదంతా వావ్. హైట్ కూడా నాకు బాగానే అందుతుంది, పూర్తి కాదు కానీ బాగానే అందుతుంది, పర్వాలే. నేను ఒకసారి ఎగ్జాస్ట్ వినిపిస్తాను. దాంతోపాటు వచ్చింది, వాడు డైరెక్ట్ కంపెనీ ఇచ్చిందే ఎగ్జాస్ట్, అది బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడే హీరో టెస్ట్ డ్రైవ్ అయింది. ఇప్పుడు ఇంకో టెస్ట్ డ్రైవ్, పదండి వెళ్దాం.
మళ్ళీ ఇంకో షోరూమ్కి వచ్చాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి అడిగి ఉందో లేదో కనుక్కొని వద్దాం. మన బ్యాడ్ లక్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నాకు టెస్ట్ డ్రైవ్కి కావాల్సిన వెహికల్ అయితే లేదంట ప్రజెంట్. కావాలంటే తెప్పిస్తానంటున్నారు. ఈ షోరూమ్ పేరు వచ్చేసి మనకి మీరే కనుక్కోండి. ఓకే, కనుక్కోవడం ఎందుకులే కానీ టీవీఎస్కి వచ్చా. చాలా బాగుంటుంది అన్నారు. చాలామందికి అడిగాను, మా ఫ్రెండ్స్ అందరికీ అడిగాను. చాలా చాలా ఆఫ్ రోడింగ్కి బాగుంటుంది, మళ్ళీ లాంగ్ డ్రైవ్కి కూడా బాగుంటుంది అన్నారు. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్, నా ఇప్పుడు వాడుతున్న వెహికల్కి మొబైల్ స్టాండ్ ఉండేది, అది విరిగిపోయింది. ఎలా అయిందో తెలీదు. ఈ ఫోన్ని చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏదో మనకి సోడా బండి ఉంది, ఒకసారి పక్కాపి సోడా తాగుదాం, చాలా దాహం వేస్తుంది. ఇక్కడికి వచ్చినా కానీ అన్నకి చెప్తున్నా, అన్న ఒక నాకు స్వీట్ సోడా ఇవ్వన్నా అని నేను చెప్పాను. నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా తాగి వెళ్ళిపోయారు, కానీ నాకు మటుకు ఇంకా ఇవ్వలేదు. వెయిట్ చేద్దామని చెప్పి అలా వెయిట్ చేస్తున్నా. ఈ అన్న అయితే నన్ను నా బైక్ని తాగుతున్నాడు, చూస్తున్నాడు. వీళ్ళైతే ఇందాక నుంచి అక్కడే ఉన్నారు అలా కదలకుండా. ఈ అన్న అయితే ఇంకా ఇవ్వట్లేదు. బయటేమో ఎండ. ఈలోపు వీడేం చేస్తున్నాడు, ఆ అన్న పక్క ఇప్పుడే తాగినన్న నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఏదో స్టైల్ కొట్టాడని చెప్పి కూర్చుంటున్నాడు. చూడండి మీరే ఎన్ని విన్యాసాలు చేస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు, నా బైక్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా బైక్ని చూస్తున్నాడు. ఈ అన్న అయితే ఎంతకీ సోడా ఇవ్వట్లేదు. ఇలా కాదని చెప్పి చిరాకు వచ్చింది నాకు హెల్మెట్కి. నేను ఇంకా హెల్మెట్ తీసి అక్కడ పెట్టేసి వద్దాం అనుకుంటున్నాను. ఈలోపు ఈ అన్నకు కూడా బోర్ కొట్టినట్టుంది, అందుకని వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా మరి ఇప్పుడైనా అవుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అన్న ఎంతకీ చేయడు. అన్న ప్లీజ్ అన్న తొందరగా చెయ్యన్నా, గట్టిగా అరుద్దాం అనుకున్నాను నేనైతే. మరి అన్న కూడా వెళ్ళిపోతున్నాడు కదా, పేమెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఆగాను. ఓకే, మెల్లిగా అన్న కూడా వెళ్ళిపోతున్నాడు. అన్న ఇప్పటికైనా చేస్తావా అన్న అని అడిగాను. చేస్తున్నా అన్న అంటున్నాడు, కానీ ఎందుకే చేసి ఇవ్వట్లేదు. నాకేమో కళ్ళ నొప్పి వస్తుంది. అందుకే ఇంకా హెల్మెట్ తీసి అక్కడ పెట్టేసి వద్దామని చెప్పి వెళ్తున్నాను. ఇంకా చూడాలా ఈలోపు ఏనే చేస్తాడని. కానీ ఫ్రెండ్స్, ఈ ఎండలకి చాలా అసలు మనం బయట తిరుగుతున్నామే కానీ బైక్స్ మీద చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎలాగ తిరుగుతున్నామో కూడా తెలియట్లే ఈ ఎండలకి. వామ్మో అన్నా, ఇంకంతసేపు వెయిట్ చేయాలన్నా, ఇవ్వన్నా, బయట ఎండ చూడన్నా, ప్లీజ్ తొందరగా ఇవ్వన్నా అని చెప్పి మనసులో అనుకోవాల్సి వచ్చింది, బయట అనలేక. ఏం చేస్తాం, బయట సమాజం అలా ఉంది. 5 minutes later. అన్న 5 minutes అన్న ఇచ్చేస్తానన్నా అన్నాడు. ఈ అన్న అయితే ఎంతకీ ఇవ్వట్లేదు. ఏంటిరా బాబు ఇది, మళ్ళీ ఇంకా 5 minutes అంటున్నాడు. ఏంటన్నా ఎంతసేపు అన్నా అని అందాం అనుకున్నాను. మళ్ళీ ఏం చేస్తాం, నాకేమో నిద్ర వచ్చేస్తుంది, ఆపుకోవడం కష్టమవుతుంది. 1 hour later. థ్యాంక్స్ అన్న, మొత్తానికి ఇచ్చు. నాకేమో చిరాకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అని చెప్పి మళ్ళీ బండి ఎక్కి స్టార్ట్ చేస్తున్నాను. ఈ లోపు వెనకాల నుంచి సౌండ్, ఎవర్రా అది అని చెప్పి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఒక కారు. ఏమన్నా కొడుతున్నా అలా హార్ను అని అన్నాను. వాడేమో పలకట్ల. ఓకే మనకి ఎందుకులే అని చెప్పి ఇంకా బండి తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇలా స్టార్ట్ అయ్యానో లేదు, మళ్ళీ నా ఫోన్ చూసుకోవడం స్టార్ట్ చేసే పడిపోద్దేమో అని. ఈలోపు పక్క నుంచి నాతో పోటీ పడ్డాం అని చెప్పి అన్నట్టుగా బైక్స్ వస్తున్నాయి. ఈ అన్న అయితే నాకు అసలు సైడే ఇవ్వట్లేదు వెళ్ళడానికి. ఇంకా పక్క నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ పక్కకి తిప్పుకున్నాను. ఈలోపు ఎందుకో మళ్ళీ ఫోన్ గుర్తొచ్చింది. అమ్మయ్య ఉందనుకున్నాను. ఇంకా అలా వెళ్ళిపోయా చూసుకుంటూ. కానీ ఫ్రెండ్స్, మనకి మోటో వ్లాగ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కంపల్సరీ మనకి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా చేయాలి. మనకు కొంచెం ఈ ట్రాఫిక్ వీటి వల్ల చాలా కష్టం అసలు. అరే బ్రో, ఏం బ్రో అలా వచ్చేస్తావు అడ్డంగా. ఓకే అయితే ఇక్కడితో మన వ్లాగ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.